మేషరాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలండి? విష్ణు సహస్రనామ పారాయణం చేసుకొని నెయ్యి దీపం పెట్టినంత మాత్రాన వారికి కొద్దిగా మంచి కలుగుతుంది. వృషభ రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? వృషభ రాశి వారు లలితా సహస్రనామ పారాయణం చేసుకొని వీలైతే ఆంజనేయ స్వామి వారికి వెళ్ళేసేసి ప్రతి మంగళవారం ప్రదక్షిణాలు చేసినట్లయితే వారికి పరిహారం కలుగుతుందమ్మా. మిథున రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? మిథున రాశి వారు వచ్చి విష్ణు సహస్రనామ పారాయణం, వెంకటేశ్వర ఆరాధనం ఆర్ విష్ణు ఆరాధన చేస్తే వాళ్ళకి చాలా మంచి కలుగుతుందమ్మా. దానివలన కర్కాటక రాశి వారి గురించి చెప్తారా? కర్కాటక రాశి వారికి దత్తాత్రేయ ఆరాధన చేసుకొని వాళ్ళ గురువందనం చేసుకున్నట్లయితే వారికి మంచి కలుగుతుందమ్మా. సింహరాశి వారికి ఎలాంటి పరిహారాలు చెప్తారండి? సింహరాశి వారు సంపూర్ణ నవగ్రహ జపం హోమాలు చేసినట్లయితే వారికి మంచి కలుగుతుందమ్మా. కన్యా రాశి వారికి ఎలాంటి పరిహారాలు చెప్తారు? కన్యారాశి వారు లలితా సహస్రనామ పారాయణం విశేషంగా గురువందనంతో వారికి మంచి కలుగుతుందమ్మా. కన్యారాశికి. తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారు సుందరకాండం పారాయణం చేసి శ్రీరామ పట్టాభిషేకం చేసినట్లయితే పట్టాభిషేకంతో సహా వాళ్ళకి చాలా మంచి కలుగుతుందమ్మా. వాళ్ళకి. వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలండి? వృశ్చిక రాశి వారు ముఖ్యంగా శ్రీమద్ రామాయణ పారాయణం చేసేసి వాళ్ళు కూడాను పట్టాభిషేకం చేసి 10 మందికి అన్నదానం చేసినట్లయితే వారికి చాలా మంచి కలుగుతుందమ్మా. ధనస్సు రాశి వారికి పరిహారాలు ఏం చెప్తారు? ధనుర్రాశి వారు ముఖ్యంగా హనుమంతుని పట్టుకొని పూజించినట్లయితే వాళ్ళకి మంచి కలుగుతుందమ్మా. మకర రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? మకర రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణంతోనే వెంకటేశ్వర ఆరాధన చేసినట్లయితే ఆ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం వాళ్ళకి మంచి చేస్తారమ్మా. కుంభరాశి వారికి ఎలాంటి పరిహారాలు చెప్తారు? కుంభరాశి వారికి సంపూర్ణ నవగ్రహ హోమం, నవగ్రహ శాంతులు జపాలు చేస్తే మంచి కలుగుతుంది వాళ్ళకి కుంభానికి. మీనరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? మీనరాశి వారికి లలితా సహస్రనామ పారాయణం చేసినట్లయితే ప్రతినిత్యం కూడాను వాళ్ళకి మంచి కలుగుతుందమ్మా. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడాను ఒక ఆధ్యాత్మిక చింతనతో ఉండేసి స్వామివారిని కొలిచినట్లయితే అన్ని గ్రహాలు కూడాను వాళ్ళకి స్వాధీనం అవుతాయి.